గతంలో ఎలాంటి ఫీలింగ్స్ అయినా సరే లోపలే దాచుకునే వైసీపీ నేతలు ఇప్పుడెందుకు పబ్లిక్ గా మాట్లాడేస్తున్నారు? గత ఎన్నికల్లో అలా చేస్తే బాగుండేది, ఇలా జరిగితే బాగుండేదంటూ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? సీనియర్ మోస్ట్ లీడర్స్ సైతం ఇప్పుడు పొత్తుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? వైసీపీలో స్వరం మార్పునకు రీజన్ ఏంటి? ఫీలింగ్స్ ఇప్పుడెందుకు తన్నుకుంటూ బయటకు వచ్చేస్తున్నాయి? సరిగ్గా ఏడాదికి ముందు 151 మంది ఎమ్మెల్యేలతో ఏపీలో తిరుగులేని ఆధిపత్యంతో ఉన్న వైసీపీకి ఇప్పుడు సీన్ పూర్తి రివర్స్ లో ఉంది. 11 సీట్లకు పడిపోయిన బలం, కీలక నేతల మీద వరుస కేసులతో ఒక రకంగా ఊపిరి సలపని విధంగా ఉంది ఆ పార్టీ. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అన్ని తామై నడిపిన అధికారులు, లీడర్లు సైతం ప్రెజెంట్ జైళ్లలో ఉన్నారు. అది ఇది కాదు, అసలు జగనే టార్గెట్ గా పావులు కదులుతున్నాయన్న ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. గత ఎన్నికల్లో తాము బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవటమే పెద్ద తప్పు అని అన్నారు నల్లపరెడ్డి. ఆయన అలా యాదృచ్ఛికంగా అన్నారా, లేక ఉద్దేశపూర్వకంగానే పార్టీ అధిష్టానాన్ని వేలెత్తి చూపుతున్నారా? భవిష్యత్తులో ఏం చేయాలో పరోక్షంగా సలహాలు ఇస్తున్నారా అంటూ రకరకాల కోణాల్లో పెద్ద చర్చ జరుగుతోందట పార్టీ సర్కిల్స్ లో. వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తే బీజేపీతో కలిసి వెళ్లాలని తాను కోరుకుంటున్నానని, ఇదే విషయాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పటం మరింత ఆసక్తికరంగా మారింది. నల్లపురెడ్డి లాంటి కీలక నేత సమయం, సందర్భం లేకుండా పొత్తు ప్రస్తావన తీసుకురావటం, గత 5 ఏళ్లలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ బేషరతుగా మద్దతిచ్చిన విషయాలను ఇప్పుడు ఫ్రెష్ గా గుర్తు చేయటం వెనుక ఏదన్నా మతలబుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట రాజకీయ వర్గాల్లో. వైసీపీ ఓటమిపై ఆ మధ్య విశ్లేషించిన పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, కరుణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగానే మా విషయంలోనూ జరిగిందని అన్నారు. జగన్ సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్లుగా చూశారని, చంద్రబాబు మోసపూరిత హామీలిచ్చారని అన్నారు బొత్స. ఈ క్రమంలోనే కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయంటున్నారు. జగన్ అతి మంచితనం వల్లనే పార్టీ ఓడిందని అనడం ఆసక్తికరంగా మారింది. ఇలా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇన్నాళ్లు ఎక్కడా పెద్దగా బయటకు వినిపించలేదు. తమ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా జగనే వైసీపీకి అల్టిమేట్ అనే విధంగా సైలెంట్ గా ఉన్న నాయకులు ఇప్పుడు నోరు తెరవడం, ఫీలింగ్స్ ని బయటపెట్టడం చూస్తుంటే వైసీపీలో స్వరం మారుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఇన్నాళ్లు అధినేత నిర్ణయమే శిరోధార్యం అన్నట్టుగా ఉన్నవారు సైతం ఇప్పుడేకంగా పార్టీ రాజకీయ వ్యూహాల గురించి మాట్లాడడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టు కనిపిస్తోంది అంటున్నారు పొలిటికల్ పండిట్స్. భవిష్యత్తులో పొత్తు సంగతి పక్కన పెడితే గత ఎన్నికల్లో బీజేపీకి దూరంగా ఉండటం మాత్రం తమను చాలా డ్యామేజ్ చేసిందన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ బేషరతుగా మద్దతిచ్చామని, అయినా చివరికి దాని ఫలితం మాత్రం అనుభవించలేకపోయామన్నది వైసీపీ నేతల ఫీలింగ్ గా చెప్పుకుంటున్నారు. అయితే ప్రజలకు మంచి చేసినా అధికారాన్ని నిలుపుకోలేకపోయామనే అభిప్రాయాలు, కేంద్ర స్థాయిలో బీజేపీ వంటి పార్టీల మద్దతుంటే ఆ తీరు వేరుగా ఉండేదన్న లెక్కలు కలగలిపి పార్టీ సీనియర్స్ తో అలా మాట్లాడిస్తూ ఉండవచ్చంటున్నారు కొందరు. సీనియర్ లీడర్స్ మాటలు, అభిప్రాయాలకు పార్టీ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.